సంగారెడ్డి జిల్లా సదాశివపేట అగ్నిమాపక కేంద్రం కొత్త భవనం ప్రారంభం చేశారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1962 నుండి 63 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న కేంద్రం 4185 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 భవనంలో మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తుంది. 2014-2025లో 552 అగ్ని ప్రమాదాల కాల్స్, అలాగే 28 రక్షణ కార్యకలాపాలు, 80.74 కోట్ల ఆస్తి నష్టం నివారించడం, 5 ప్రాణాలను కాపాడడం గర్వకారణంగా భావించారు. అతిథులు డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మరియు రీజనల్ ఫైర్ ఆఫీసర్ మల్టీజోన్ 2, ఇతర డిఎఫ్ఓస్, ఏడిఎఫ్ఓస్, ఎస్ఎఫ్ఓస్ మరియు సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ యొక్క సంగారెడ్డి జిల్లా స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క అగ్నిమాపక ఈరోజు ఈ అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభంతో మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా కొత్త అడుగు వేస్తున్నాము. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఖర్చు చేయడం జరిగినది. ఇందులో అగ్నిమాపక కేంద్రం భవనం మరియు ఫర్నిచర్స్ కోసము ఇతర అతిథులందరికీ, నా తోటి అధికారులకు మరియు సిబ్బంది అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎంతో కాలంగా ఇక్కడ వేచి చూసినటువంటి ఫైర్ స్టేషను ఈరోజు మన కళల సాకారం అయింది. అది దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఆర్ఎఫ్ ఉన్నప్పుడు మొదలు పెట్టాము. దాని మధ్య ఫండ్స్ రాక డిలే అయింది. సో దాని మళ్ళీ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇన్ని అడ్డంకులు అధిగమించి ఆ బిల్డింగ్ పూర్తయిందని. దాని తర్వాత ఇప్పుడు ఇనాగ్రేషన్ మరి డైరెక్టర్గా అయితే వచ్చాను ఇప్పుడు. సో ఇది కూడా ఈ ఎంఆర్ఎఫ్ వాళ్ళతో దాదాపు మేము 1-2 ఇయర్స్ నుంచి ఏదో ఇంటరాక్షన్లో ఉంటానే ఉన్నాం. వాళ్ళు ఏదో పర్మిషన్ అడగటం, దానికి కొన్ని అమెండ్మెంట్స్ అని రకరకాలుగా దీని గురించి వేరే ఆఫీసెస్కి వెళ్తూ